వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్దిమంది కూర్చున్న మాకు నరాల నొప్పులు ఉన్నాయి, నిలబడ్డ నరాల నొప్పులు ఉన్నాయి, అదేవిధంగా రెస్ట్ మోడ్లో అంటే పడుకున్నా సరే నరాల నొప్పులు ఉన్నాయి అంటుంటారు. అసలు ఈ నర్వ్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది? దీనికి హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఎలాంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏం సార్ ఈ నరాల నొప్పులు అంటే మరి రెస్ట్ మోడ్లో ఉన్న కూడా ఆ కాళ్ళు లాగుతూ ఉన్నట్టు, తర్వాత కూర్చున్నా సరే ఆ కాళ్ళు లాగుతూ ఉన్నట్టు ఉండడము, చేతుల్లో తిమ్మిళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. ఎందుకండి ఇది? అసలు మన నర్వ్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తుంది? నిజమైన ప్రేమ అంటే విన్నారా మీరు? సినిమాల్లో చెప్తారు కదా, నాది నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ అనేసి. చెప్తారా లేదా? చెప్తారు. అయితే ఈ నిజమైన ప్రేమ అనేది పదం, ప్రేమ అంటేనే నిజమైనది కదా, మళ్ళా దానికి నిజమైన ప్రేమ అని చెప్పడం ఎందుకు? అవునా కదా? అర్థమైందా లేదా? అట్లనే నొప్పి అనేది వచ్చేదే నరాలతోటి, మళ్ళా దానికి నరాల నొప్పి అని చెప్తాం మనం. అర్థమైందా మీకు మనిషిది సైకాలజీ? అవునా కదా? అయితే పెయిన్ రెస్పాన్స్ ఏదైతే బాడీలో వస్తుంది అది నరాల వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ ఎల్లో కలర్లు కనిపిస్తున్నాయా మీకు? అవి నరాలని అనుకోండి మీరు. అయితే ఏందంటే ఇప్పుడు ఇది మెడ భాగం, ఇది మెడ భాగంలోకి వెళ్ళి ఈ మొత్తం తుంటి అంటారు కదా, ఈ తుంటి భాగం వరకు స్పైనల్ కార్డ్ ఉంటది. ఏముంటది? స్పైనల్ కార్డ్. ఈ స్పైనల్ కార్డ్ అన్ని ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బాడీలో. ఇది అది ఇప్పుడు ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఒక్కటి మీద ఒకటి, ఒక్కటి మీద ఒకటి, ఇది మొత్తం కింద వరకు పోతాయి, ఇక్కడ వరకు. అయితే అక్కడ స్పైనల్ కార్డ్ పోతుంది. ఈ బొక్కల్లో రంధ్రం ఉంటది, ఇది చూడండి, ఇది స్పైనల్ కార్డ్. ఇది రెడ్ కలర్ ది లైన్ కనిపిస్తుందా? ఇది బుర్ర, ఇది కిందికి వస్తుంది స్పైనల్ కార్డ్. ఇది మొత్తం అయితే ఏందంటే ఇది బొక్కలతోటి ప్రొటెక్టెడ్ ఉంటది. బొక్కల్లో రంధ్రం ఉండడం తోటి దాని లోపల నుంచి వచ్చి ఈడ కింద వరకు వస్తుంది. ఈ స్పైనల్ కార్డ్ లకి వెళ్ళి ఏం పాస్ అవుతుంది? మనం ఏం చెప్పినాం సార్? కరెంట్ పాస్ అవుతుంది. అంటే మీకు ఒకటి మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి, ఏమనేసి, మీ శరీరం నడిచేది కరెంట్ మీద. కరెంట్ లేకపోతే శరీరం లేదు. ఓకేనా? నొప్పి లేకపోతే మీ నరాలు హెల్దీ ఉన్నట్టు అని అనుకోండి. అయితే ఏంటంటే ఈ మెడ భాగంలో ఈ నరం ఏదైతే పోతుంది, ఈ బొక్కలు ఉంటాయి కదా, ఒక్కొక్కసారి అవి జరుగుతాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక మనిషి వచ్చింది, ఆల్మోస్ట్ 7 ఏళ్ళు 8 ఏళ్ల నుంచి బాధపడుతుండే ఆయన. ఎట్లా అంటే ఒకసారి ఆయన పడ్డాడు కిందికి పడడంతో ఈ మెడల తగిలింది దెబ్బ. తగులుడు సరే అది హీల్ అయిపోయింది, కానీ ఈ బొక్కలు ఉన్నాయి కదా అవి కొంచెం డ్యామేజ్ రూపం చేసింది ఈ నరానికి. ఏ నరానికి? స్పైనల్ కార్డ్ కి. అది మెత్తబడిపోయింది, దాంతో మెత్తబడిపోయింది. అంటే కరెంట్ పాస్ అవ్వలేదు, మెత్తబడిపోయింది, మెత్తగా అయిపోయింది. అంటే గట్టిగా ఉండాలి, అది ఏమో మెత్తబడిపోయింది. దాన్ని మైలో మలేషియా అంటారు. ఏమంటారు? మైలో మలేషియా అయింది పేషెంట్. అయితే ఏంటంటే ఎప్పుడైతే నరం చచ్చుబడిపోతుంది, మెత్తబడిపోతుంది, ఇది ఎప్పుడైతే ఇంజురీ అవుతుంది. అయితే ఇప్పుడు నరాలకు లేయర్లు ఉంటాయి, ఆ లేయర్ అన్ని పోయినాయి అని అనుకోండి మీరు. ఎవరికి ఈ వీడియో చూసినా వాడు 4వ తరగతిలో ఉన్న 40 ఏండ్లు ఉన్నా వానికి అర్థం కావాలి, మనం అట్లా చెప్తాం. అయితే ఇది డ్యామేజ్ అయింది. ఇది డ్యామేజ్ అయితే దాన్ని మైలో మలేషియా అంటారు. ఒక్కొక్కసారి ఇంజురీతో అవుతుంది, ఒక్కొక్కసారి డిస్క్ ప్రొలాప్స్ అవుతుంది. ఇప్పుడు బొక్క ఉండే కదా అన్ని, దాని మధ్యలో గుజ్జు ఉంటుంది. చూడండి, ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఆగండి కరెక్ట్ ఉంది. ఈ బొక్కల మధ్యలో మీరు చూస్తే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుంచి గుజ్జు ఉంటుంది. అది స్లిప్ అయిపోతుంది, స్లిప్ డిస్క్ అంటారు దాన్ని. అది కూడా ఒక రోగం. అయితే అయినా వచ్చి చెప్పింది ఇట్లా ఎప్పుడు పడ్డాను. దాని తర్వాత ఈ చేతుల్లో ఇన్వాలంటరీ మూమెంట్స్ వస్తున్నాయి. సడన్ గా ఇట్లా లేస్తుంది, మళ్ళా గ్రిప్ ఉంటలేదు, ఇట్లా పెడితే ఇట్లా 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 అవుతున్నాయి. మళ్ళా స్పెషల్ ఏంది అంటే, ఇప్పుడు చాయ్ స్పెషల్ ఉంటది కదా, స్పెషల్ చాయ్ ఉంటది, కానీ ఈయన కేసులో స్పెషల్ ఏంది అంటే నలుగురితోటి చాయ్ తాగితే చెయ్యి వణుకుతుంది, ఒంటరిగా తాగినప్పుడు వణకట్లేదు. మళ్ళీ ఏముంది ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అనేది, ఇది ఎందుకు అవుతుంది అనేసి కూడా చెప్పనీకి వస్తలేదు. మైలో మలేషియా ఉంది, కానీ మళ్ళీ అట్లా అంటే ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అవ్వాలి కదా.
అవునా కదా? అయితే సైకోసమాటిక్ ఇన్ నేచర్ అనేసి కూడా ఒక్కొక్కసారి కంప్లైంట్స్ బయట పడతాయి. అంటే మైండ్ బాడీ రెండు కలిసి మనిషిని సతాయిస్తున్నాయి అట్లా. అయితే ఇప్పుడు ఈ బొక్కల మధ్యలో గుజ్జు ఉంటుంది, అది అరుగుదల. దాంతో కూడా ఈ స్పైనల్ కార్డ్లో ప్రాబ్లం అవుతుంది. ఈ చేతుల్లో తిమ్మిర్లు, మళ్ళీ ఈ భాగంలో ఏంటంటే ఈ చేతులకి అవుతుంది. చూడండి, ఈడికెళ్ళి నరాలు మొత్తం ఈడికి పోతున్నాయి, ఈడికెళ్ళి ఈడికి రావట్లేదు. ఇది నడుము భాగం, నడుములకెళ్ళి కిందికి పోతాయి. ఇప్పుడు ఈ పేషెంట్కి మెడలో ప్రాబ్లం ఉండడంతో, మైలో మలేషియా అవ్వడంతో ఇప్పుడు ఏమవుతుందంటే చేతుల్లో ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు కరెంట్ ఈడికెళ్ళి కూడా ఈడికి పోవాలి కదా, ఈడికెళ్ళి ఈడికి పోతలేదు, అందుకే కాళ్ళల్లో కూడా ప్రాబ్లం అవుతుంది. అయితే అట్లా ఈ పేషెంట్కి అరికాల్లో మంటలు, తిమ్మిర్లు, స్పర్శ ఉంటలేదు. మొత్తం ఈ కాళ్ళు ఈ భాగం మొత్తం ఈడ వరకు స్పర్శ ఉంటలేదు, దానిపైన స్పర్శ ఉంటుంది. ఆ స్పర్శ కూడా ఎట్లా అంటే చీమలు వచ్చి తింటున్నాయి. ఇట్లా నడుస్తుంటే ఎక్కడ పడిపోతాను అనేసి భయం అవుతుంది. మొత్తం గేట్ చేంజ్ అయిపోయింది. ఆ పేషెంట్కి సర్జరీ అనేసి చెప్పిండ్రు. ఆ పేషెంట్కి సర్జరీ అనేసి చెప్పడంతో ఆ పేషెంట్ జర అరే నేను ఎట్లా చేసుకోవాలి, నాకు జర భయం అవుతుంది. మళ్ళీ మన గురించి తెలిసినప్పుడు మన కాడికి వచ్చిండ్రు. ఆ పేషెంట్కి ఫస్ట్ 2 monthsకి మందులు ఇచ్చినాం. 5 రోజుల్లో తిమ్మిర్లు తగ్గినాయి. హోమియోపతి స్లోగా పనిచేస్తుంది అనేసి అంట. 5 రోజుల్లో తిమ్మిర్లు తగ్గినాయి. మళ్ళీ సర్జరీ లేకుండా తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, లాగడం, చక్కర్లు అన్నీ గాయమైపోయినాయి. ఎన్ని నెలల సమయం పట్టింది సార్ మొత్తం? పేషెంట్ మనకు టోటలీ ఏసిమ్టోమేటిక్ అంటే లక్షణాలు ఇంకా లేవు, అది పూర్తిగా పోవడానికి 5 నెలలు అయింది. ఎప్పటి నుంచో ఉంది ప్రాబ్లం వల్ల, 5 నెలల్లో పోయినాయి. కానీ పేషెంట్కి మనం 1.5 year ట్రీట్మెంట్ వాడిపించినాము. పూర్తిగా భగవంతుడి దయతోటి మంచిగా అయిపోయింది. హోమ్ రెమెడీ ఏంటి సార్ ఇట్లాంటి వాళ్ళకి? నర్వ్ స్ట్రెంత్ హోమ్ రెమెడీ నరాలు గట్టిగా అవ్వాలి అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు షుగర్ పేషెంటా కాదా? మీరు షుగర్ పేషెంట్ కాదంటే డైలీ మీరు ఏం చేయండి, ఒక మౌస్ తీసుకోండి. ఒక మౌస్ తీసుకొని దాని చిల్క మొత్తం తీసేయండి, ఒక గిన్నెలో వేయండి, అది మొత్తం మ్యాష్ చేసేయాలి. మ్యాష్ చేసి దాని మీద కొంచెం మిరియాల బుక్ని వేసి మంచిగా కలుపుకోవాలి. మౌస్ అంటే మీకు అర్థమైంది కదా సార్? మౌజ్ అంటే బనానా సార్, అరటికాయ. అరటి పండునా అరటికాయనా? అరటిపండు. అయితే అరటి పండు అది మ్యాష్ చేసుకొని దాని మీద కొంచెం మిరియాల బుక్ని వేసి కలుపుకొని తినండి. పొటాషియం రిచ్ ఉంటుంది, ఫాస్ఫరస్ రిచ్ ఉంటుంది. ఇవి రెండు నరాలకు గట్టిగా పనిచేస్తాయి. ఇది షుగర్ పేషెంట్ లేనోడు చేయాలి. మళ్ళా మీరు షుగర్ పేషెంట్ ఉన్నారనుకోండి, మీరేం చేయాలంటే రోజు 1 కప్పు వైట్ టీ తాగాలి. రోజు 1 కప్ వైట్ టీ తాగితే మీకు నరాలు గట్టిగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటుంది. తిమ్మిర్లు, మంటలు, నొప్పులు, లాగుడు ఇవన్నీ జర బెటర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా ఇది మొత్తానికి నర్వ్ వీక్నెస్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ మెడిసిన్స్ హోమియోపతిలో ఉన్నాయి. హోమియోపతి అనేది చాలా దీర్ఘకాలికంగా వాడాలి అని అంటుంటారు, కానీ వితిన్ 5 daysలో దాని ప్రభావం అనేది చూపిస్తుంది. అదేవిధంగా ఒక 5 నెలలు వాడారు అని అంటే ఈ నొప్పులు మళ్ళీ రాకుండా ఉంటాయి. పూర్తిగా తగ్గాలంటే ఒక 1 year మెడిసిన్ తీసుకోవాలని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ట్రీట్మెంట్ విధానం కావచ్చు, ఇంకా పూర్తిగా తెలుసుకోవాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.